సరేరా, నేను వెళ్ళొస్తాను మరి. ఏడి పోతున్నావురా ఇప్పుడు? పండగ కదరా, అమలాపురం సర్దేస్తున్నానా. అరే నీ అమ్మ, పండగ అనగానే ఉరుక్కుంటూ పోతారా? ఏముంటుంది రాడ? ఏంటి ఏముంటుందా? ఏముంటుందో చెప్తాను ఇప్పుడు నేను. భోగి రోజు ముందు రోజు రాత్రి ఏం చేస్తుంటే కుర్రోళ్ళందరూ గ్యాదరింగ్ అయిపోయి చుట్టుపక్కల ఉన్న దొంగలు పిడకలు ఇవన్నీ కలిపేసి పెద్ద మంట వేస్తాం. దాంట్లోనే మా బాధలు కష్టాలు అన్నీ కలిపి అంటించేస్తాం. సంక్రాంతి పండుగ రోజు కుడికాడ ప్రభలు తీస్తూ ఉంటుంది. మా ఈదిలోంచి ఓ ప్రభ వెళ్తుంది. దాని పొద్దున్న నుంచి డెకరేషన్ చేసి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఊరేగింపు కింద తీసుకెళ్ళి గుడి దగ్గర పెడతాం. మూడో రోజు మొక్కల పండుగ. చుట్టాలతో మామూలుగా ఉండదు. పిండి వంటలు, పిల్లలు, కొత్త అల్లుళ్ళు, ఆ సరదాలే వేరు. మధ్యలోని ప్యాకెట్లు, గుండాట్లు, రికార్డింగ్ డ్యాన్సులు, అబ్బో చాలానే ఉంటాయి. ఇవన్నీ చెప్తుంటే ఈ పండగ వెళ్ళిపోయి వచ్చే పండుగ వచ్చేద్ది. అరే మామ, నన్ను కూడా మీ ఊరు తీసుకొని పోరా. సరే, నీకు కూడా టికెట్ వేసేస్తాను, వచ్చే.